ప్రియమైన దేవుని సంగమా, మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో మళ్ళీ కొన్ని దేవుని ఏ విధంగా స్తుతించినారో మళ్ళీ పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏ సందర్భంలో దేవుని స్తుతించి ఆరాధించారో అవన్నీ మనం చూద్దాం ఈ రోజు నుంచి. సో నిజంగా మనం కూడా దేవుని స్తుతించి ఆరాధిస్తున్నామా? దేవుడు మనకు మన పనిలో విజయం ఇచ్చినప్పుడు, సక్సెస్ ఇచ్చినప్పుడు, మన లైఫ్లో అన్నీ కూడా మంచి జరిగినప్పుడు మనం దేవుని స్తుతించి ఆరాధిస్తున్నామా? సో నిజంగా నువ్వు దేవుని స్తుతించి ఆరాధించకపోతే ఈ రోజు నుంచి దేవుని స్తుతించి ఆరాధించాలి. ఎందుకంటే దేవుడు సహాయం చేయకపోతే ఎవరు సహాయము చేయలేరు. దేవుడు సహాయం లేనిది మనం ఆ స్టేజ్కి రాము. మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే నిర్గమ కాండము ఎక్సోడస్ చాప్టర్ 15 verses 1-21 ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు తెలిసిన స్టోరీయే. సో ఇక్కడ మోసెస్, ఆ తర్వాత మిరియం, మళ్ళీ మోసెస్ ఒక సహోదరి, ఇద్దరు కలిసి కూడా దేవుని స్తుతించి ఆరాధించినారు. ఎప్పుడైతే దేవుడు ఇజ్రాయేలును ఐగుప్తు దేశం నుంచి చెరసాల నుంచి విడుదల ముక్తి కలగజేసి, అదేవిధంగా ఎర్ర సముద్రం 2 పాయలు చీల్చి అక్కడి నుంచి వీళ్ళని నడిపించి మళ్ళీ సైన్యం ఐగుప్తు దేశం నుంచి సైన్యం వచ్చినప్పుడు వాళ్ళు రాకుండా నీళ్ళతో వాళ్ళని కప్పేసిన దేవుడు. సో ఇవన్నీ కార్యం చూసి దీన్ని బట్టి వాళ్ళు ఒక గమ్యం చేరినాక దేవుణ్ణి స్తుతించి ఆరాధించడం స్టార్ట్ చేసినారు. సో ఏ విధంగా స్తుతించి ఆరాధించినారో మనము కొన్ని పల్లవి ఇక్కడ చూద్దాం. సో నిర్గమకాండం 10వ అధ్యాయం 1 నుంచి 2-3 వచనం నేను చదివి వినిపిస్తాను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయనే నాకు రక్షణయు, ఆయనే నా దేవుడు, ఆయననే వర్ణించదను, ఆయనే నా పితరుల దేవుడు, ఆయన మహిమ నుతించదను. యెహోవా శూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. ఈయనేమంటున్నాడంటే దేవుడే సమస్తం, ఆయన బలం, ఆయన రక్షణ, ఆయననే వాళ్ళనే యుద్ధం చేసినాడు. మళ్ళీ యెహోవా ఆయన పేరు. సో ప్రియమైన దేవుని సంగమా, ఎప్పుడైతే మనం ఒక మిషన్ టాస్క్ ఫినిష్ చేసినాక దేవునికి ఘనత, మహిమ, స్తుతి, ప్రభావం చెల్లిస్తామా? మన లైఫ్లో ఏదైనా సరే ఇట్స్ ఆల్ గాడ్స్ గ్రేస్, గాడ్స్ గ్లోరీ. నీ లైఫ్ బాబు ఎట్లా నీ లైఫ్ లీడ్ చేస్తుందంటే దేవుని కృప, దేవునికి ఘనత, మహిమ, స్తుతి, ప్రభావం చెల్లించడానికి చెప్తున్నామా, లేకపోతే ఒక స్టోరీ చెప్తామా? సో ప్రియమైన దేవుని సంగమా, మోసెస్ మరియం చూసినట్లయితే వాళ్ళు ఒక స్టోరీ చెప్పలేదు. నేనే కష్టపడి తెచ్చాను, నేనే జాలి చూపించాను, నాకు బాధ అయింది అని మోసెస్ చెప్పలేదు. మోసెస్ ఏమనంటే దేవునికి సమస్తమైన ఆయన యుద్ధ శూరుడు, ఆయన యుద్ధ వీరుడు, ఆయన్నే ఫైట్ చేసి ఆయన్నే తీసుకొచ్చాడు, ఆయననే ఇవన్నీ చేస్తున్నాడు తప్ప నాదేమీ లేదు. హీ హంబుల్డ్ బిఫోర్ గాడ్. సో నువ్వు ఏ విధంగా దేవుని స్తుతించి ఆరాధిస్తావు? ఆర్ యూ హ్యావింగ్ హంబుల్నెస్? సో వెన్ యూ స్టార్ట్, ఎప్పుడైతే నువ్వు దేవుని స్తుతిస్తున్నావో ఇట్ షోస్ దట్ యు ఆర్ హంబులింగ్, నాట్ విత్ ప్రౌడ్. సో ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు నువ్వు దేవుణ్ణి స్తుతించి ఆరాధించండి. సో నువ్వు చేసిన ప్రతి దాంట్లో, నీ పనిలో, స్టార్టింగ్ ఎ డే, ఎండింగ్ ద డే, ప్రైజ్ గాడ్. దేవానికే వందనాలు, దేవానికే మహిమ. నిజంగా నాకు ఈ పని నాకు కాదు, నువ్వే నాకు సాయం చేసినావు. ఈరోజు నేను ఈ సక్సెస్ అయిందంటే, ఈ పని ఈరోజు నేను ముగించుకున్నంటే, ఈ ఎగ్జామ్ నేను రాసినంటే, మంచిగా వెళ్ళి వచ్చినంటే ఇట్స్ ఆల్ యువర్ గ్రేస్. ఈ బిజినెస్ ఈరోజు నాకు మంచి ప్రాఫిట్ వచ్చిందంటే ఇట్స్ యువర్ గ్రేస్. ఈరోజు మంచి కస్టమర్స్ వచ్చినారు, దేవా నా బిజినెస్ డల్ లేకుండా ఉందంటే ఇట్స్ యువర్ గ్రేస్. అంతేగాని నేను మంచి సరుకులు ఇస్తున్నాను, నేను మంచి క్వాలిటీ వాడుతున్నాను, నేను మంచి ఎగ్జామ్ రాసినాను, నేను అందరికంటే మంచి పని చేసినా కాబట్టి నాకు ఇది వచ్చిన, నో. డోంట్ బోస్ట్ యువర్ సెల్ఫ్. ప్రైజ్ గాడ్. ప్రియమైన దేవుని సంగమా, ఎప్పుడైతే నువ్వు దేవుని స్తుతించి ఆరాధిస్తావో, ఎప్పుడైతే నువ్వు దేవునికి వందనాలు చెల్లిస్తావో, నీ లైఫ్లో బ్లెస్సింగ్ స్టార్ట్ అవుతాయి. ఇట్స్ అ స్టార్ట్ బ్లెస్సింగ్స్కి ప్రారంభం నీ జీవితంలో స్తుతి ఆరాధన. సో స్టార్ట్ ప్రైజింగ్ గాడ్, స్టార్ట్ గ్లోరిఫైయింగ్ హిమ్. మళ్ళీ ఏమి టాలెంట్ అవసరం లేదు. ఇక్కడ కూడా వాళ్ళు సింగర్స్నే కాదు, అక్కడ జరిగిన సంఘటనను వర్ణిస్తూ దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించాలి. సో మనం కూడా వర్ణిద్దాం. దేవుడు చేసిన సంగతులు మన జీవితంలో మీరు స్వస్థపరచవచ్చు, ఏ విషయమైనా సరే. యూ జస్ట్ ప్రైజ్ గాడ్. సో దేవుడు మిమ్మల్ని మీకు కూర్చోవాలి. దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఈ రోజు నుంచి దేవుడు నిన్ను స్తుతించి బిడ్డగా తీర్చి
దిద్దబోతున్నాడు. సో బ్లెస్ యూ, హ్యావ్ అ బ్లెస్డ్ డే.